ఎస్టీవీ మీడియాకి స్వాగతం. మరిపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం తహసీల్దార్ హేమంత్ కుమార్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మండలం చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు అధిక సంఖ్యలో వచ్చి ఆర్జీల్ని సమర్పించారు. మండల కేంద్రంలోని ముస్లింలకి అప్పటి ప్రభుత్వం 2003లో అల్లంపాడు గ్రామ సర్వే నెంబర్ 511, 512లో 10 మంది ముస్లింలకి డీ ఫారాలు మంజూరు చేశారు. అదే గ్రామానికి చెందిన గంగవరపు వెంకటేశ్వర్లు ఆక్రమించుకుని ఉన్నారు. పలుమార్లు అధికారులకు ఆర్జీలు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదు. కంప్యూటర్ అడంగల్ నందు మా పేర్లు తొలగించి వారి పేర్లు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా అల్లంపాడు రెవెన్యూలోని 528 సర్వే నెంబర్లోని ఎస్కే చిన్నబాబు సాహెబ్, ఎస్కే పెదబాబు సాహెబ్ మరియు వారి కుమారులు సంబంధించిన భూమిని కూడా కొందరు అప్పటి ప్రభుత్వ అధికారి మరియు నాయకుల అండతో వారి పేర్లను తొలగించి అల్లంపాడు రెవెన్యూకు ఎటువంటి సంబంధం లేదని చుంచులూరు గ్రామానికి చెందిన కుంచెం రమణయ్య, మహిమాలూరు గ్రామానికి చెందిన చేజర్ల జ్యోతి, ఆత్మకూరు పరిసర గ్రామానికి చెందిన మల్లిపెద్ది రవీంద్రనాథ్ అను వ్యక్తుల పేర్లను చేర్చడం జరిగింది. వారికి పొలానికి ఎటువంటి సంబంధం లేదని ఎన్ని మార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కావున సంబంధిత అధికారులు మాయందు దయ ఉంచి వాటిని పునః పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. అంతేకాకుండా కంప్యూటర్ ఆడంగల్లో భూమికి ఎటువంటి సంబంధం లేనటువంటి వారి పేర్లు తొలగించి డీఫారాలు కలిగి ఉన్న మా ముస్లిం రైతుల పేర్లు నమోదు చేయాలని సంబంధిత మర్రిపాడు తహసీల్దార్ హేమంత్ కుమార్ మరియు ఆర్ఐ సురేంద్రాని అర్హత కలిగిన ముస్లిం సోదరులకు కేటాయించాలని వినతి పత్రంలో వారు కోరుకున్నారు. పొలం లేకుంటే నేను ఇక్కడికి రాలేను.